శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు కూర్మ జయంతి. దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు ఒకానొక సమయంలో ఆ మందరగిరి పర్వతం లోపలికి పోతూ ఉన్నటువంటి తరుణంలో అప్పుడు ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆ యొక్క విష్ణుమూర్తి కూర్మ అవతారాన్ని ఎత్తి మందగిరి పర్వతాన్ని అలా ఎత్తి పట్టుకున్న శుభగడియ. ఆ సమయాన్ని చూచి దేవదానవులు ఇరువురు కూడాను ఆ యొక్క సముద్రాన్ని మదించినప్పుడు అద్భుతవంతమైనటువంటి అమృత భాండం ఉద్భవించటం జరిగింది. అందుచేత కార్యసిద్ధికి సహకరించినటువంటి ఆ కూర్మ అవతారంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం పూజా మందిరంలో కూడాను దర్భచాపను పరిచి దానిపైన కూర్మాసనం వేసుకొని దీపారాధన చేసి నిష్ఠగా కనుక త్రికరణ శుద్ధితో ధ్యానం చేసినట్లయితే మనకు కూడా కార్యసిద్ధి దిగ్విజయంగా నెరవేరుతుందని, మనస్సు నిలకడ లేకుండా ఉన్నట్లయితే ఆ కూర్మ ఆసనం శతవిధాలా నిలకడగా ఉండేటట్టు చేసి జ్ఞాన సిద్ధికి సహకరిస్తుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. అంతేకాకుండా కూర్మతత్వంతో కూడినటువంటి ఆ యొక్క యంత్రాలు ఉంటాయి. కొందరి గృహాలలో కూర్మ యంత్రాన్ని కూడా ఉంచుకొని పూజ చేసేటువంటి విధి విధానం గృహ వాస్తు దోష నిర్మూలనార్థం కూడా ఉంచుకుంటారు. ఆ యంత్రాలను ఈరోజు శుభ్రపరిచి దానికి బొట్టు గంధం చక్కగా అమర్చి పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణ కానీ నారాయణ మంత్ర ధ్యానం కానీ చేసినట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఈ యొక్క కూర్మ అవతార తత్వంతో ఉన్నటువంటి కొన్ని బొమ్మలు అనేక మంది ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో ఉంచుకుంటున్నారు. ఆ బొమ్మ ఉత్తర దిశగా ఇంటిలోనికి వస్తూ ఉన్నట్టుగా పెట్టుకోవటం చాలా శుభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది కూడా అని చెప్పేసి చాలా మంది నమ్మకం. పూజా మందిరంలో రాగితో చేసినటువంటి కూర్మ అవతార బొమ్మను ఉంచి పూజ చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. కూర్మ జయంతి నాడు విష్ణు ధ్యానం సర్వ విధములైన శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తెరుగుతూ, స్త్రీలు వాస్తు విజ్ఞాన రీత్యా తెలుసుకోవలసినటువంటి ముఖ్యాంశాల విషయరీత్యా పూజ చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమానుసారాలు చాలా ఉన్నాయి. ఇంటిలో ఈశాన్య దిక్కు పూజ గదిలో దేవుని పటాలను తూర్పు గోడకు ఆనించి పశ్చిమంగా చూసేటట్టుగా అమర్చుకోవాలి. స్త్రీలు తూర్పు అభిముఖంగా కూర్చొని దేవుని పటాలను పూజ చేస్తూ ఉండాలి. ఇందువలన సర్వ సౌఖ్యములు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ఇంటి వాయువ్య దిక్కు పూజ గదిలో దేవుని పటాలను పశ్చిమ గోడకు ఆనించి తూర్పు ముఖంగా చూసేటట్టుగా అమర్చుకోవచ్చు. పూజ చేసేటప్పుడు పశ్చిమాభిముఖంగా కూర్చొని పూజ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా అనుసరించడం చేత వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం అవటానికి ఆస్కారం ఉంది. ఇంటికి అదృష్టం కలిగి ధనవంతులవటానికి కూడా ఆస్కారం ఉంది. ఆగ్నేయం దిక్కు వంటగదిలో తూర్పు ఉత్తర దిశలందు బరువుల్ని మాత్రం ఉంచకూడదు. దానివల్ల స్త్రీలకు కీళ్ల నొప్పులు కాలువాపులు సంభవిస్తాయి. వంట చేసేటప్పుడు స్త్రీలు ముఖాన్ని తూర్పు వైపుకు చూస్తూనే వంట చేసిన ఎడల సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణం వైపు చూస్తూ గనక వంట చేసినట్లయితే ఆరోగ్యానికి భంగం ఏర్పడుతుంది. ఉత్తర వైపు చూస్తూ వంట చేయటం అనర్థదాయకము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాయువ్య దిక్కు వంటగదిలో స్త్రీలు తమ యొక్క ముఖాన్ని తూర్పు వైపు చూస్తూ వంట చేసినట్లయితే ఆ భోజనానికి రుచి బాగా వస్తుంది. అలసట అనేది ఉండదు. ఆరోగ్యం కలిగి ఉత్సాహవంతులై జీవిస్తారు అని శాస్త్రవచనం. పశ్చిమాభిముఖంగా నిలబడి వంట చేసినట్లయితే వంటకు రుచి ఉండదు కదా, స్త్రీలకు కూడా అనారోగ్యం వచ్చి తీరుతుంది అనేటువంటి స్త్రీ వాస్తు విజ్ఞాన రీత్యా గ్రహించవలసినటువంటి విశేషాంశాలు ఇవన్నీ కూడాను. వీటిని గనక
ప్రతి స్త్రీ ఆచరించి చక్కగా గనక పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం నాడు తప్పనిసరిగా ప్రతి స్త్రీ కూడాను ఆవు పాలతోటి చక్కగా తమ గ్యాస్ స్టవ్ మీద పరవాన్నం వండి ఆ పరవాన్నంలో కూడాను ఏలకులు, కిస్మిస్సు, జీడిపప్పు ఇలాంటివన్నీ కూడాను వేసి ఆ అన్నం ఉడికిన తరువాత ఆవు నెయ్యి వేయవలే. కొద్దిగా అయినా సరే ఆవు నెయ్యి వేసి ఆ ప్రసాదాన్ని గనక పరమేశ్వరికి గనక శుక్రవారం నాడు గనక అర్చన చేసి నైవేద్యం గనక పెట్టినట్లయితే సర్వమంగళ మాంగళ్య స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ ఇంటిల్లిపాతికి కూడాను కలిగేటట్టుగా చేసేటువంటి గొప్ప విశేషాంశం ఇంటి ఇల్లాలు చేసేటువంటి ఈ చిన్ని పని వలన జరిగి తీరుతుంది. అలాగే శుక్రవారం సాయం సంధ్యా సమయంలో పెద్ద ముత్తైదువులను ఇంటికి పిలిచి లలితా సహస్రనామ పారాయణ వంటివి గనక నిర్వహించి వారికి బొట్టు పెట్టి చక్కటి పండ్లను ప్రసాదాన్ని గనక పరిపూర్ణమైన విశ్వాసంతో గనక సమర్పించినట్లయితే సౌభాగ్య సిద్ధితో ఆ గృహిణి కలకాలం కూడా విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో వాస్తుశాస్త్రరీత్యా కూడాను పాటించవలసినటువంటి గృహ వాస్తులో స్త్రీల యొక్క ముఖ్యాంశ పాత్ర ఎంతో మరెంతో ఉంది. అలాగే గడపకు ప్రతి శుక్రవారం కూడా పసుపు రాయటం, వాటిపైన చక్కటి ఎర్రటి కుంకుమ బొట్లు ఉంచటం అనేటువంటిది ప్రతి ఇల్లాలు ప్రతి శుక్రవారం గనక ఆచరించినట్లయితే ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా సనాతన సంస్కృతి రీత్యా గృహవాస్తులో గృహిణి యొక్క పాత్ర యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే అనేక నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా చక్కటి యోగాన్ని పట్టించటానికి వీలుగా మన సంస్కృతి సంప్రదాయంలో ఏర్పరిచినటువంటి వ్రతాలు, నోముల వెనకాల అంతరార్థం అమోఘం, అనిర్వచనీయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.